నమస్తే అండి. బెంగళూరు మామిడికాయ అనమాట, పచ్చిది. ఇది పై తోలంతా తీసేసాను. ఇది ఇప్పుడు ముక్కలుగా చేసుకుంటాను. ఈ స్వీట్ చేస్తున్నాను అనమాట. మామిడికాయతోటి 2 మామిడికాయలు, ఒక అరకిలో వరకు బెల్లం అన్నమాట, మెంతులు, జీలకర్ర, సాల్ట్ అండి. ఇప్పుడు ముక్కలుగా కోసుకుంటున్నానండి. ఇలా ముక్కలు అనమాట. మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చండి. పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి చేసుకోవచ్చండి. ఇలాగ ముక్కలుగా చేసుకున్నానండి. ఎలాగైనా కోసుకోవచ్చండి. కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ అండి. ఆయిల్ వేడెక్కాక మెంతులు వేస్తున్నానండి. కొద్దిగా ఎర్రగా వేగాలన్నమాట. నెక్స్ట్ జీలకర్ర అండి. ఇది పంట కిందకు తగులుతూ ఉంటే రుచిగా ఉంటుందండి తినేటప్పుడు. ఇవి కూడా కాస్త వేగాలండి. ఇప్పుడు మ్యాంగో అన్నమాట. సాల్ట్ అండి, టేస్ట్ని బట్టి సాల్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి బెల్లం అండి. ఇందులోనే ఉడకాలన్నమాట, బెల్లంతో ఉడకాలన్నమాట. ఇది మొత్తం పెట్టేసి సిమ్లో ఉంచాలండి, మూత పెట్టి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి బెల్లం కరిగేంత వరకు. ఇలా బెల్లం ఉడికినప్పుడు కారం అండి, ఒక 1.5 స్పూన్ వేసుకోవాలండి. వేసాక బాగా కలపాలండి. చూసారా, బెల్లం కలుగుతుంది. ఇందులోనే ఉడికిపోతాయి అన్నమాట ఇవి మామిడికాయ, పచ్చి మామిడికాయ రెడీ అండి. ఉడికిపోయినాయి ముక్కలు. ఇది 4 రోజుల వరకు ఉంటుందండి నిల్వ. పెరుగన్నంలో చాలా బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.